వ్యవస్థలో అక్రమాలకు తావు లేకుండా పేదలకు అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా క్యూఆర్ కోడ్ ఉండే స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అత్యంత పగడ్బందీగా స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5,87,135 స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సాధారణ కార్డుదారులకు రేషన్ షాపుల దగ్గర అందజేస్తారని వివరించారు. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. ఈ ఇబ్రహీంపట్నం మండలం మొత్తం కలిపి 48 షాపులు ఉన్నాయి. అట్లాగే అర్బన్లో 27 షాపులు ఉన్నాయి. ఇక్కడ 15,300 చిల్లర కార్డులు ఉన్నాయి. అవి ప్రారంభించడం జరిగింది. ప్రజలకి సౌలభ్యంగా సౌకర్యంగా అట్లాగే అధునాతనంగా ఏవైతే కొత్త పరిజ్ఞానం వస్తూ ఉందో దాని అంతటి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకొని ప్రజలకి తేలిగ్గా ఉండేట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అకౌంటబిలిటీ వీటన్నిటి రకంగా తేలిగ్గా ఉండేట్టు ఈ వ్యవస్థను రూపొందించారు. ఇది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా జాగ్రత్తతో తీసుకొచ్చినటువంటి పథకం. కాంగ్రెస్ ప్రభుత్వం